వెల్కమ్ టు కేఎండి సొల్యూషన్స్. ఈరోజు మనం లాజిక్ గేట్స్ గురించి తెలుసుకుందాము. అసలు లాజిక్ గేట్స్ అంటే ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయో చూద్దాము. ఈరోజు మనం ఇప్పుడైతే అండ్ గేట్ గురించి తెలుసుకుంటాము. అండ్ గేట్ ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇది అండ్ గేట్ యొక్క సర్క్యూట్ అన్నమాట. ఇక్కడ వచ్చేదానికి మనకి సప్లై ఉంటుంది, ఇది గ్రౌండ్, ఇది అవుట్పుట్ పాయింట్. ఇవి వచ్చేదానికి మనకి సెలెక్షన్స్ ఆర్ శాంపిల్స్ ఎలా అయినా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఏంటంటే ఇవి సెలెక్షన్ పాయింట్స్ అంటారు. ఈ అండ్ గేట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ కండిషన్ అంటే రెండు సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే, అంటే ఇక్కడ హై సిగ్నల్ రావాలి, ఇక్కడ హై సిగ్నల్ రావాలి, అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. మిగిలిన సిచ్యువేషన్లో కండిషన్ ఫెయిలియర్ అవుతుంది, అవుట్పుట్ మనకి ఇప్పటికీ రాదు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ దగ్గర నేను 0 తీసుకున్నాను, బి దగ్గర నేను 0 తీసుకున్నాను, 0 0, సో 0 వస్తుంది. ఇక్కడ ఏమి ఇన్పుట్ లేదు, ఇక్కడ ఏమి ఇన్పుట్ లేదు, సో ఇలాంటి సిచ్యువేషన్లో అవుట్పుట్ 0. ఇక్కడ ఇప్పుడైతే 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, కండిషన్ నాట్ సాటిస్ఫైడ్. అండ్ గేట్లోనే ఆ పేరులోనే ఉంది ఏ మరియు బి రెండు దగ్గర సిగ్నల్ ఉంటేనే ఇది వర్క్ అవుతుంది, లేదు అంటే వర్క్ అవ్వదు. ఒక దాని దగ్గర ఉండి ఇంకో దాని దగ్గర లేకపోయినా కూడా ఇది వర్క్ అవ్వదు. సరే, ఇక్కడ సెకండ్ దగ్గరకు వస్తాము. ఈ కండిషన్లో ఈ కేసులో వచ్చేసరికి ఏ దగ్గర 0 ఉంది, బి దగ్గర 1 ఉంది, కండిషన్ నాట్ సాటిస్ఫైడ్. అలానే మూడవది ఇక్కడ చూస్తే ఏ దగ్గర సిగ్నల్ ఉంది, బి దగ్గర సిగ్నల్ లేదు, సో కండిషన్ నాట్ సాటిస్ఫైడ్. ఇక్కడ లాస్ట్లో చూస్తే ఏ దగ్గర 1, బి దగ్గర 1, సో ఇలాంటి సిచ్యువేషన్లో కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి 1. యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఇక్కడ ఉన్న 5 volts ఈ Y అనే పిన్ ద్వారా బయటకు వస్తుంది. ఈ లాజిక్ గేట్స్ ఎక్కువగా మనకి ఇప్పుడు లేటెస్ట్ మదర్ బోర్డులు, USB పోర్ట్స్ దగ్గర, HDMI పోర్టుల దగ్గర కొన్ని చాలా వరకు ఇస్తారు.